నా ఐడిలో ఉన్న ఆడపిల్లలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తి అమ్మ కోరుకుంటుంది. ఈ ఫోక్ డాన్సర్స్ మీకు ఎవరిచ్చిండ్రా ఇంతగానం రైట్స్? వాళ్ళ వీడియోలు వాళ్ళ పిక్స్ పెట్టి అట్లా చేయడము అసలు లీగల్ గా ఎంత నేరం తెలుసా మీరు చేసేది? మీకు ఎవరిచ్చారు అసలు ఇంతగానం రైట్స్? ఏమన్నా వైరల్ చేస్తుర్రా? ఒక ఆడపిల్ల ఎంత ఆగమవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచిస్తుర్రా? ముఖ్యంగా ఆయన భార్యను నిజంగా అమ్మా నువ్వు సరే నువ్వు పబ్లిక్ లో వీడియో పెట్టినవు సరే నష్టమే జరిగిందో మరి నీకేం బాధ కలిగిందో నువ్వు చేయడం అట్లా పబ్లిక్ లో పెట్టడం చాలా తప్పే. సరే పెట్టినవు, ఇంకా నా మొగడిని ఏమనొద్దు అనుకుంటా వాడిని గల్లా పట్టుకొని గుంజుకుంటా పోయిందాన్ని సపరేట్ కూకోవచ్చు కదా. ఇంకా ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నావు అమ్మా నువ్వు? ముఖ్యంగా ఆడపిల్లలందరికీ నేను చెప్తున్నా నాన్న, మీరు ఏదన్నా ఇండస్ట్రీలో కానీ ఏదన్నా జాబులు చేసే కానీ ఎవడైనా సరే పెళ్ళైన ఎవడన్నా మిమ్మల్ని నువ్వు అందగతము బొందగతము అని అనేది ఉంటే మీరు మూర్చిపోయి వానికి కమిట్ కాకండి. మస్తు మంది ఎంట పడతారు. ముఖ్యంగా పెళ్ళైన వాడు పెళ్ళాముండి పిల్లలు ఉన్నాడు మీ ఎంట ఎందుకు పడుతుండు? మీ అందాన్ని దోసుకోవడానికి మీ అందాన్ని చూసేవాడు ఎంట పడుతున్నాడు. గా మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఇప్పుడు చూడండి, వాడు ఆ పిల్లను అట్లా చేసినాక పిల్లం దొరికించుకొని అంతగానం కొడుతుంటే వాడు నిజంగా ప్రేమించినోడు అయ్యేది ఉంటే నీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. కనీసం భార్యకు చెయ్యి అడ్డమన్నా పెట్టాలి కదా నువ్వు అట్లా కొట్టద్దని. ఇక్కడ మీకు అర్థమైపోతలేదా? పెళ్ళైనోడు ఎప్పుడే కానీ వాడు పెళ్ళానికే వాడు ఫస్ట్ భయపడతాడు, వాడు అటే వెళ్ళిపోతాడు నా పెళ్ళాం పిల్లలని. కానీ మిమ్మల్ని ఏం వాడు దేకాడు, మిమ్మల్ని ఇట్లా గాలికి వదిలేసే వెళ్ళిపోతాడు. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రకృతి దేవుడు పెట్టిన విభేదమే ఇది, భేదమే ఇది. మొగాడికి ఒక ఆడదానికి పెట్టిన లక్షణాలు మరి ఏందో తెలియదు, లింగ భేదమో ఏమో. మొగోడు ఇలాంటివి జరిగినా కానీ వాడు తెల్లారి కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటాడు, వాని సమాజం ఏమన్నది వాడిని. అదే ఒక ఆడపిల్ల మాత్రం ఇట్లా జరిగితే ఇట్లా దొరికితే మాత్రము సమాజంలో రోడ్డు మీద కానీ ఎక్కడ కలిసిన ఏలైతే ఇట్లా పొడిచి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళాము అట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికించుకొని నా మొగడు మంచోడు, నా మొగడిని ఒక మాట అనద్దు అని చెప్పేసి అనుకుంటా తీసుకొని పోతుంది. అదే పెళ్ళాము కనుక రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఒక మొగడు అట్లా అంటాడా నా పెళ్ళాం మంచిదని అంటాడా? వాడు అన్నాడు. అట్లా పెళ్ళాన్ని టార్చర్ అన్న పెడతాడు, దాన్ని వదిలేనన్నా వదిలేస్తాడు. ముఖ్యంగా ఇట్లా పెళ్లి కాని పిల్లలమ్మా, రేపు మీరు పెళ్లి అయినాక ఇప్పుడు ఇట్లా దొరికిరు, రేపు పెళ్లి అయినాక వాడు నీ పైసా చూసోగా మరి ఏదో నేను పెళ్లి చేసుకున్నాడు అనుకో, వాడు నీకు సచ్చేదాకా టార్చరే చూపిస్తాడమ్మా. ఇది ఎప్పుడు నీకు ఒక బ్లాక్ మెయిలింగే. ఆడపిల్లలందరూ ఇది గమనించుకోండి. ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి నాన్న.